అధికారంలోకి, అది కూడా మామూలుగా కాదు, బంపర్ మెజారిటీతో 93% మార్కులతో, అంటే 164 స్థానాలతో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ క్యాడర్స్లో కానీ, బీజేపీ క్యాడర్స్లో కానీ, జనసేన క్యాడర్స్లో కానీ ఎక్కడ లేని ఉత్సాహం కనబడుతోంది. అప్పటి వరకు అనుభవించి ఉన్న ఆ అరాచకాలని, ఆ దాష్టీకాలని, ఆ అణచివేతని తలుచుకొని రెట్టించిన, ఒక రకంగా చెప్పాలనంటే తిరుగుబాటు ధోరణిలో ఉన్నారు, ప్రతీకార చర్యలకి దిగే మూడ్లో ఉన్నారు. సరే, అది మంచిది కాదని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ చట్ట ప్రకారం శిక్షిస్తాం, తప్పు చేసిన వాడిని అవన్నీ వదిలేదు లేదు, అలాగని కక్ష సాధింపులు మాత్రం వద్దు మనకని చెప్పారు. అయితే బహుశా దాంట్లో భాగంగానే మరి రంగంలోకి దిగారో ఏమో నాకు తెలియదు, కానీ మాజీ ఎంపీ, అంటే తాజా మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి శాసనసభ్యులు రఘురామరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే మరికొందరు ఐపీఎస్ అధికారుల మీద హత్యాయత్నం కేసు కంప్లైంట్ ఇచ్చారు గుంటూరు ఎస్పీ గారికి. తనను అర్ధాంతరంగా తీసుకెళ్ళి తనను చంపాలని చూశారు అని చెప్పి దాంట్లో ఒక 5గురిని, తనపైన హత్యాయత్నం చేసిన వాళ్ళలో ముద్దాయిలుగా పేర్కొంటూ, నిందితులుగా పేర్కొంటూ, అందులో 5గురిలో 3వ పేరు జగన్మోహన్ రెడ్డి గారిదిగా చేరుస్తూ ఆ కంప్లైంట్ ఇచ్చారు. ఇది ఒక్కసారిగా సంచలనమైంది. ఎందుకంటే ఒక కంప్లైంట్ ఆల్రెడీ ఇది న్యాయస్థానంలో దీని మీద సిబిఐ దర్యాప్తు చేయాలని రఘురామకృష్ణరాజు గారి కుమారుడు సుప్రీంకోర్టులో పిటిషన్ ఉన్నట్టు నాకు బాగా గుర్తుంది. దీని మీద సిబిఐ దర్యాప్తు చేయాలి, ఆయనని తీసుకెళ్ళి హెరా చేసింది, తర్వాత వీటన్నిటి మీద. అయితే సడన్గా ఇది ఎందుకు తెర మీదకి వచ్చింది, ఎందుకు రఘురామరాజు జగన్మోహన్ రెడ్డి మీద ఫిర్యాదు చేశారు, ఈ ఫిర్యాదు చేయడం వెనుక ఆయన ఉద్దేశం ఏంటి, ఇప్పటి వరకు దాని మీద పెద్దగా స్పందించని పోలీసులు కానీ, లేకపోతే వ్యవస్థల్లో కానీ, ఇప్పుడు న్యాయం దొరుకుతుందని, లేకపోతే ఇప్పుడు పోలీసులు స్ట్రిక్ట్గా వ్యవహరిస్తారని కానీ ఆయన నమ్ముతున్నారా అనేది ఒక అంశం. అయితే దీంట్లో పోలీసులపైన, డాక్టర్లపైన కూడా కంప్లైంట్ చేశారు. అప్పుడు నాకు గుర్తున్నందుకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ అనుకుంటా, మహిళా డాక్టర్, ఆవిడ పేరును కూడా ఈ ఫిర్యాదులో చేర్చారు. ఏంటి అనే దాని మీద ఒకటి ఉంది. అయితే జైల్లో కూడా తనపైన హత్యాయత్నం జరిగింది, లేదా నన్ను చంపడానికి ప్రయత్నం చేశారని అప్పట్లో రఘురామరాజు ఆరోపించారు. మరి దానికి సంబంధించి కూడా ఏమైనా కంప్లైంట్ ఉందా అనేది వివరాలు ఆయనతో మాట్లాడదాం, రఘురామరాజు గారితో.